గడిచిన 5 ఏళ్లలో వైసీపీ కేవలం 33% హామీలు అమలు చేశారని కర్నూలు ఎంపీ అభ్యర్థి సంజీవ్ కుమార్ అన్నారు. 99% హామీలు అమలు చేశామని వైసీపీ నేతలు గొప్పలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలి అంటే టీడీపీ కూటమి అధికారంలోకి రావాలంటున్న సంజీవ్ కుమార్తో మా ప్రతినిధి మల్లికార్జున ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో కూడా ప్రధాన పార్టీలు కూడా మేనిఫెస్టోను విడుదల చేశాయి. ఇటీవల టీడీపీ కూటమి కూడా భారీ ఎత్తున మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, వాళ్ళ టీడీపీ మేనిఫెస్టోను విడుదల చేయడం ఏ విధంగా ఉండబోతుంది సార్? నమస్తే. టీడీపీ మేనిఫెస్టో ఒక సమతుల్యత పాటించింది సంక్షేమ అభివృద్ధి మీద. ప్రధానంగా మా మేనిఫెస్టో యువకుల మీద కాన్సన్ట్రేట్ చేసింది, తర్వాత స్త్రీల మీద కాన్సన్ట్రేట్ చేసింది. సో మనకు సొసైటీలో యువత అంటే బిలో 35 years ఏజ్ ఉన్న వాళ్ళు 65% ఉన్నారు. ఈ 65% వాళ్ళ మీద మనం కాన్సన్ట్రేట్ చేయకపోతే ఫ్యూచర్ బాగుండదు, మన కంట్రీకి మన సొసైటీకి ఫ్యూచర్ బాగుండదు. కాబట్టి గౌరవ చంద్రబాబు నాయుడు గారు అండ్ గౌరవ పవన్ కళ్యాణ్ గారు కాన్సన్ట్రేట్ చేసి మేనిఫెస్టోలు పొందుపరిచినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా నేను ఒక బీసీగా గర్వపడుతున్నాను. ఏంటంటే బీసీలకు ప్రతి కులానికి కూడా ఒక మంచి వెసులుబాటు కలిగించారు మేనిఫెస్టోలో. మా చేనేతలకైతే 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తామంటున్నారు. అట్లాగే నాయి బ్రాహ్మణులకు కానివ్వండి, మిగతా వడ్డరి కులస్తులకైతే 15% మైండ్స్లో రిజర్వేషన్ అంటున్నారు. ఇవన్నీ కూడా మా చేనేత వృత్తి వాళ్ళకు, తర్వాత కుల వృత్తుల వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇది ఒక బీసీల పార్టీ అని చెప్పి మరొకసారి రుజువు చేశారు. దానికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, ఇప్పుడు ఈ మేనిఫెస్టో సంబంధించి జనసేన టీడీపీ మాత్రమే కలిసాయి. మోడీ ఫోటో కానీ ఉమ్మడికి ఏదైతే సింబల్ ఉందో ఆ సింబల్ ఈ మేనిఫెస్టోలో లేదు. అసలు మోడీకి ఇది సంబంధం లేదా వీరిచ్చే హామీలని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏ విధంగా చూస్తారు? ఇది బీజేపీ ఇస్ ద నేషనల్ పార్టీ అండి. వాళ్ళ మేనిఫెస్టో ఆల్రెడీ వాళ్ళు రిలీజ్ చేసి ఉన్నారు. కాబట్టి ఈ రీజనల్ పార్టీస్ అండ్ నేషనల్ పార్టీ మేనిఫెస్టో ఉమ్మడికి ఉండాల్సిన అవసరం లేదు. ఆ మేనిఫెస్టో ఈ మేనిఫెస్టో రెండు కలిపితేనే ఉమ్మడి మేనిఫెస్టో అనుకోవాలి. సో జాతీయ పార్టీలు ఇటువంటి దాంట్లో వాళ్ళ పేరు వేయకపోవచ్చు. దాంట్లో అది ఒక టెక్నికల్ ఇష్యూని పట్టుకొని సైద్ధాంతిక సిద్ధాంత పరంగా తేడా ఉండేటి వాళ్ళు భావిస్తున్నారు. అది కేవలం ఏదో డైలాగులు కొట్టడానికి పనికి వస్తుంది, కానీ సిద్ధాంతపరంగా ఇద్దరు సమానమే. కూటమి అన్నప్పుడు అందరూ సమానంగా ఉంటారు, 3 పార్టీలకు భాగస్వామ్యం ఉంటుంది. ఈ తరుణంలో బీజేపీ అక్కడ స్కిప్ కావడాన్ని ఏ విధంగా చూడాలి? ఈ హామీలను పబ్లిక్ ఎలా నమ్ముతారు అనేది వాళ్ళు ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ. లేదు, బీజేపీ రిప్రజెంటేటివ్ కూడా వచ్చారు, మాకు ఇవన్నీ కూడా సమ్మతం చెప్పారు ప్రెస్ మీట్లో. కాబట్టి ఆయన అధిష్టానం, బీజేపీ అధిష్టానం ప్రతినిధికి వచ్చారు. కాబట్టి దీంట్లో దెర్ ఇస్ నో కాంట్రవర్సీ అట్ ఆల్. అంటే రాబోయే ఎలక్షన్స్లో ఇప్పుడు ఏ విధంగా నమ్మాలి వీళ్ళని? నమ్మంటే గతంలో చంద్రబాబు నాయుడు అనేక హామీలు ఇచ్చారు, కానీ ఏ ఒక్కటి అమలు చేయలేదు. ఈ హామీలు కూడా అదే విధంగా ఉండబోతున్నాయని చెప్పి వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మేము 100% ఏ విద్యార్థి అయినా కూడా ఎగ్జామ్కి పోయేటప్పుడు 100% మార్కులు సాధించాలని చూస్తారు. సో మేబీ కొద్దిమంది 95% సాధిస్తారు, కొద్దిమంది 80% సాధిస్తారు. మేమైతే సంపూర్ణంగా అనుభవం ఉన్న నాయకుడు, ప్రజానాయకుడు కాబట్టి 100% స్కోర్ కొట్టడానికి ప్రయత్నం చేస్తాం. అట్లీస్ట్ 95% రీచ్ అయినా కూడా మంచిది. సో ఇంతకుముందు కూడా 100% నాకు తెలిసి ప్రపంచంలో ఏ పార్టీ కూడా చేసి ఉండదు, సాధ్యం కాదు అది. సో మేము 95% సాధించేందుకు ప్రయత్నం చేస్తాం. సార్, చంద్రబాబు గారి మీద ఒక ఆరోపణ ఉంది. అంటే హామీ ఇచ్చిన తర్వాత హామీలు నిలబెట్టుకోరు, హామీలు నిలబెట్టుకోకపోవడం వల్లే ప్రజలు తిరస్కరించారని చెప్పేసి అని కూడా ఒక ప్రాపగండ జరుగుతూ ఉంది. అంటే టీడీపీ పైన కూడా ప్రాపగండ చేస్తున్నారు. దాన్ని ఏ విధంగా తిప్పికొడతారు? అది కేవలం ఒక సోషల్ మీడియా ప్రాపగండా మాత్రమే అండి. వారు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా సాధించారు. లైవ్ ఎగ్జాంపుల్ ఈజ్ హైదరాబాద్. అందులో మీరు ఐటీ ఇండస్ట్రీ చూస్తే కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే చాలా బాగా అభివృద్ధి చేశారు, ఫ్యాక్టరీస్ తీసుకొచ్చారు. కాబట్టి ప్రజలు ఎప్పుడు తమ కాలం మీద తాము నిలబడేందుకు ప్రయత్నం చేస్తారు, కానీ మనం ఇచ్చే 2-3 వేల రూపాయల సంక్షేమంతో వాళ్ళు ఆధారపడరు, వాళ్ళ జీవితాలు దాని మీద బాగుపడవు. సో ఒక లివింగ్ ఎగ్జాంపుల్ నారా చంద్రబాబు నాయుడు గారు వారు సాధించి చూపించారు. కాబట్టి ప్రజలు తప్పకుండా వారిని మళ్ళీ నమ్ముతారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మేము అన్నీ 100%లో 99% చేసి ఉంటారు, కానీ శుద్ధ అబద్ధం. వాళ్ళు చేసింది కేవలం 1/3 33% చేసి ఉంటారు. సుమారు లిస్టు చూస్తే 128 హామీలలో వాళ్ళు చేసింది కేవలం 10 హామీలు అని చెప్పి ప్రజలు అంటున్నారు. అది లిస్టు పెద్ద చదివితే టైం అవుతుంది. సో 100% వాళ్ళు కూడా చేయలేకపోయారు. వాళ్ళు చేసింది కేవలం 33%. చంద్రబాబు నాయుడు గారు హిస్టరీ చూస్తే వారు అభివృద్ధికి పెద్దపీట వేశారు, సంక్షేమాన్ని పెద్దపీట వేశారు. కాబట్టి వారిని ప్రజలందరూ నమ్ముతారని విశ్వసిస్తున్నాం. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదు, చాలా అప్పులు కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి తరుణంలో సూపర్ 6 పేరుతో టీడీపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోకి నిధులు ఏ విధంగా సేకరిస్తారు, ఎలా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటున్నారు అని ప్రధానంగా వైసీపీ ఆరోపిస్తుంది. సో ఈ అభివృద్ధితో పాటు సంక్షేమం ఇచ్చామంటే
నిధులు కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు. అంటే ఉత్పత్తి పెరుగుతూ ఉంది, ఆ ఉత్పత్తి ద్వారా చేస్తారు. రెండవది మనం బీజేపీతో కూడా కూటమిలో ఉన్నాం కాబట్టి బీజేపీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లాగో వాళ్ళే ఫామ్ అవుతున్నారు కాబట్టి తప్పకుండా అక్కడ నుంచి మనకు నిధులు వస్తాయి. ఏదైనా సరే మనం ఖర్చు పెట్టాలంటే సంపాదించి ఖర్చు పెడితే బాగుంటుంది. అన్నీ కూడా ఎప్పటికీ అప్పుల పాలైపోతే భావితరాలకు అది పెద్ద శాపంలాగా మారుతుంది. చంద్రబాబు నాయుడు గారు దాంట్లో దిట్ట అభివృద్ధి చేయడంలో, అట్లాగే మనకు బీజేపీ తోడున్నది కాబట్టి ఇవన్నీ కూడా సూపర్ 6 అమలు చేస్తారని చెప్పి విశ్వసిస్తున్నాను. సరే, కంపెనీస్ గడిచిన ఏడాదిలో 5 ఏళ్ల పాలనలో ఎక్కడ కంపెనీస్ రానటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ టీడీపీ అధికారంలోకి వస్తే ఎలాంటి కంపెనీస్ తీసుకురాబోతున్నారు? ఇప్పుడు మనకు సొసైటీలో ఎక్కువ ఉన్నది ఐటీ ఇండస్ట్రీ అండ్ సర్వీస్ ఇండస్ట్రీ ఉంది. తర్వాత స్కిల్ డెవలప్మెంట్ పెట్టేసి లోకల్గా ట్రెడిషనల్ బిజినెసెస్ కూడా అంటే ప్రోడక్ట్ ఉత్పత్తి చేసే బిజినెసెస్ కూడా తప్పకుండా ఇండస్ట్రీస్ తీసుకొస్తారు. ప్రతి జిల్లాకు ఒకటి తెచ్చే ఆలోచన ఉన్నది పార్టీ దగ్గర. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే తప్పకుండా ఒక మంచి ఫేవరబుల్ గవర్నమెంట్ ఉందంటే కంపెనీస్ కూడా వస్తారు. ఇంతకుముందు గవర్నమెంట్లో కంపెనీస్ పారిపోయినాయి, ఉన్నవి కూడా పారిపోయినాయి. సో క్రెడిబిలిటీ కూడా ఉంటుంది. ఒక మనిషి రివర్స్ డైరెక్షన్లో పోవడం లేదు, ఫార్వర్డ్లో పోతున్నారని తెలిస్తే కంపెనీస్ కూడా వస్తాయి. ఇంతకుముందు చరిత్ర చూసుకుంటే ఆ విధంగా జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా జరుగుతుందని ఆశాభావం. వైసీపీకి కాకుండా టీడీపీకే ఓటు వేయాలి అంటే ఏం చెప్తారు? సమాజం బాగుపడాలంటే సంక్షేమ అభివృద్ధి మీద సమతుల్యత ఉండాలి. సో సంక్షేమ అభివృద్ధి ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వం 42 సంవత్సరాల నుంచి కూడా చేస్తూ వచ్చింది. మేము మాలాంటి వాళ్ళు కానీ ప్రజలు కానీ భ్రమపడి జగన్ గారు ఏదో చేస్తారని అనుకున్నారు, కానీ వారు కేవలం సంక్షేమం మీద కాన్సన్ట్రేట్ చేశారు. అది కూడా ఓన్లీ 33% హామీలు అమలు చేశారు. కాబట్టి వారిని నమ్మరు ప్రజలు. ఒక నిరూపితమైన లీడరు, ఒక జాతీయ స్థాయి నాయకుడైన గౌరవ చంద్రబాబు నాయుడు గారిని అందరూ సపోర్ట్ చేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. ఇది ఎంపీ గారు చెప్తున్నది. రానున్న కాలంలో కూడా టీడీపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క హామీని కూడా మేము నెరవేర్స్తామని చెప్పేసి అని కూడా అంటున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో కూడా కేవలం 33% మాత్రమే హామీలు వాళ్ళు నెరవేర్చారు కాబట్టి మిగతా హామీలన్నింటినీ గాలికి వదిలేశారు. ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తే ఒక సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ సమస్యలన్నింటినీ కూడా తీరుతాయి, ప్రజలు బాగుంటారని చెప్పేసి అని కూడా ఎంపీ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఉదయ్తో మల్లికార్జున్, 1 టీవీ, కర్నూలు జిల్లా.